నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. జై చంద్రబాబు, జై అమరావతి అంటూ నినాదాలు చేసిన రైతులు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు హెల్త్ అప్డేట్ ను ప్రకటించిన వైద్యులు. జండలవాడుకు తరలించిన హాస్పిటల్ సిబ్బంది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ప్రజా రాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి, దేవాంశులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. G+1 మోడల్లో సొంతింటి నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంటి నిర్మాణ ప్లాన్ ను లోకేష్ కుటుంబ సభ్యులకు వివరించారు. వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన రాజధాని రైతులు కార్యక్రమం ముగిసిన వెంటనే జై చంద్రబాబు నాయుడు, జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లు కాన్వాయ్ ఆపి రైతులందరినీ ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు రైతులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి వెలపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం కుటుంబ సభ్యులు భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని ఉండవల్లి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ ను వైద్యులు ప్రకటించారు. మార్క్ శంకర్ బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. కానీ మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేయాల్సి ఉంటుందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. సింగపూర్లోని హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా హాస్పిటల్కి చేరుకున్నారు. మార్క్ను చూశారు. చేతులు, కాలుకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందజేస్తున్నారు. అక్కడ వైద్యులు అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పెట్టేయటం మూలంగా తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఇవాళ ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి మార్క్ శంకర్ ను మార్చారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో లెర్నింగ్ అవుట్కమ్స్, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అటెండెన్స్ వివరాలు, పెండింగ్ ఫైల్స్ తదితర వివరాలతో పూర్తిస్థాయి డాష్ బోర్డును మే నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. వచ్చే 4 ఏళ్లు పూర్తిగా విద్యా ప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఏడాది జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వచ్చే 4 ఏళ్లు పూర్తిగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆగస్టులో జరగనున్న విద్యాశాఖ మంత్రుల
కాంక్లేవ్ విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. మే నెలాఖరుకు పూర్తిస్థాయి వివరాలతో డాష్ బోర్డు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. మెగా డిఎస్సి పైన లోకేష్ సమీక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. ప్రపంచంలోనే టాప్ 100 వర్సిటీల జాబితాలో ఏయూ నిలిచేలా లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారి మెడలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టడం సరికాదని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. హిందూ మతాన్ని అగౌరవపరిచేలా ఆయన వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఆలూరు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆయన చేసిన పని ఏంటండి? అసలు ఏమన్నా మతుండి చేస్తారా? ఎవడన్నా బుర్రున్నాడా పని చేస్తాడండి? ఒకసారి మీరు ఆలోచించండి. యథా రాజా తథా ప్రజ. రాజుగారు ఏ విధంగా ఉంటాడో ఆయన దగ్గర ఉండే బంటులు కూడా ఆ విధంగానే ఉంటారు. రాజుగారి గురించి చెప్పాలంటే ఇక అసలు ఇప్పుడు ఈ సమావేశం మొత్తం రాజుగారి మీదే పోతుంది. ఆ రాజుగారు ఎవరయ్యా అంటే రాజులను తలపించేటువంటి వ్యక్తే మన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. తన ఇంట్లో ఉగాది ఉత్సవాల కోసం వెంకటాయపాలెంలో దగ్గర 4-5 కిలోమీటర్లో గుడి ఉంటే గుడికి వెళ్ళం. మేము దేవుడే మా దగ్గరికి రావాలి, ఇంట్లో సెట్టింగ్ చేస్తాం. ఎవరన్నా ప్రసాదం ఇస్తే చూసి పక్కన పెడతాం, అక్షంతలు ఇస్తే కింద పడేస్తాం. మాకేమి సంబంధం లేదు. మేము ఏ మతాన్ని గౌరవించాం. రాజకీయ అవసరాలకు అన్ని మతాలని వాడుకుంటాం. అది మా పద్ధతి. మా పద్ధతి ప్రకారం మేము పోతాం. ఈ మాజీ ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ఆలోచన ఉన్నా ఒక్క రోజన్నా మీ ద్వారా నేను అడుగుతున్నా, ఒక్కసారన్నా వెళ్ళి తిరుపతిలో పట్టు వస్త్రాలతో ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎప్పుడైనా ఈయన వెళ్ళారా? ఈయనకి అసలు ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వెళ్దామని ఆలోచన వచ్చిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అంటే ఏమాత్రం అసలు ఇసువంతు కూడా బాధపడడు. నీకు ఇలాంటి వ్యక్తి పరిపాలనలో 5 ఏళ్ళు రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే 300 గుళ్లపై దాడి జరిగింది. శ్రీరాముడిపై రామతీర్థంలో నా నోటితో నేను చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే అలాంటి మాటలు నేను చెప్పను. అనంతపూర్లో దగ్గర నేను కూడా చూశాను, ఇక్కడ ఆఫీసులోనే 45 నిమిషాల నుంచి 1 అవర్ మాట్లాడాడు. రకరకాల దాడులు జరుగుతున్నాయి. అసలు ఇవాళ చంద్రబాబు గారి పరిపాలనలో అసలు ఇది లేదు, రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ జరుగుతుంది, అది ఇది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకు అలవాటు. ఆయన చేసిన పనులే అవన్నీ కూడా ఆయనే అన్నీ ఊహించుకొని జరిగిపోతున్నాయని చెప్పటం. ఎందుకంటే ఈయనకి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి మళ్ళా ఒకసారి తానే పూనిపోయి మాట్లాడుకోవటం జరిగింది. కానీ మీ ద్వారా నేను అడుగుతున్నా, ఇది నిన్న జరిగింది పెద్ద అపచారం. దేశంలో కోట్లాది మంది హిందువులే కాదు, ఇందాక మీకు చెప్పాం, అన్ని మతాలలో రాముల వారి భక్తులు ఉంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక్కసారి అయ్యా మా ఎమ్మెల్యే తెలియకి తప్పు చేశాడు, మా ఎమ్మెల్యే తరపున మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను, మీరు మా ఎమ్మెల్యేతో కూడా మీకు క్షమాపణ చెప్పిస్తాను అని ఒక్క మాట మాట్లాడే నోటెంబడి ఒక్క మాట వచ్చిందా అండి? ఎందుకోసం రాదు. ఎందుకంటే మతం మీద గౌరవం ఉంటే, పరమతాల మీద మంచి ఒపీనియన్ ఉంటే మనం వాళ్ళని గౌరవించాలి, సాంప్రదాయాలను గౌరవించాలని ఆలోచన ఉన్న వాడికి ఇవన్నీ వస్తాయి. అసలు ఏమీ లేనాడు, ఏదైనా రాజకీయం అనుకునే వాడికి రాజకీయ ఆలోచనలే వస్తాయి. తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శ్రీ సిటీ విస్తరణకు అదనంగా 2500 ఎకరాలను కేటాయించడానికి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుందని అన్నారు. తిరుమల పర్వత పాదాలు చెంత నుంచి ఒబేరాయ్ తదితర హోటళ్లను దూరంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తున్నామని అన్నారు. కొత్తగా లులు, మహీంద్ర, రహేజా, ఆటోస్పియర్ తదితర సంస్థలు జిల్లాకు వస్తున్నాయని వివరించారు. ఈ సిటీలో 2500 ఎకరాల్లో 2వ దశ భూ కేటాయింపులు చేసేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు, జేసీ శుభం బాన్సల్ చర్యలు తీసుకుంటున్నారని జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు త్వరలో చేపడతామని తెలిపారు. భూ సమస్యలపై అధికారులతో జిల్లా కలెక్టరేట్లో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ మున్సిపల్ శాఖ మంత్రులు, సీసీఎల్ఏ, మున్సిపల్ శాఖ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి మోడల్ టౌన్షిప్ గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడతామని అన్నారు. తిరుపతిలో ఓబేరారు హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేస్తున్నామని, లులు మాల్, హయత్ తదితర సంస్థలు త్వరలో తిరుపతిలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. తిరుపతి జిల్లాలో 34 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుందని చెప్పారు. నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, సాగరమాల పనులు త్వరలో పూర్తి అయ్యేలా చర్యలు వేగవంతం చేస్తామని అన్నారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా ఎమ్మెల్యేలందరూ, అలాగే గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ కూడా తిరుపతి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, అలాగే గ్రీవెన్స్ పైన, అలాగే రాబోయే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే శెట్టిపల్లి ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎప్పటి నుంచో అది చాలామందికి దానికి సొల్యూషన్ దొరకనటువంటి ఇష్యూ. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జేసీ గారు విజయవాడ వచ్చి ఎంఏయుడి మినిస్టర్ గారు, అలాగే మా రెవెన్యూ ఆఫీసర్స్ సిసిఎల్ఏ మేడం కానీ అందరితో కూర్చుని నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. తప్పకుండా శెట్టిపల్లిలో ఉన్నటువంటి 2200 మందికి కూడా ఒక మంచి శుభవార్త ఇవ్వబోతా ఉన్నాను. దాన్ని తద్వారా వారికి మంచి అంటే నివాస యోగ్యమైనటువంటి హౌజెస్ అన్నీ కూడా కల్పించే దిశగా ఒక మోడల్ టౌన్షిప్ చేయాలని చెప్పి అయితే కమిషనర్ గారు లక్ష్యంగా పనిచేస్తానో అది తప్పకుండా త్వరగా రాబోతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే అభివృద్ధికి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ మోడ్లో పోతారు. దాంట్లో మనకు కనపడేది శ్రీ సిటీ. ఇక్కడ శ్రీ సిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద 2500 ఎకరాలు కూడా ఎక్విజిషన్ పెట్టారు. దాన్ని కూడా కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోసం ఏదైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయో, గతంలో వచ్చిన ఓబరాయ్ హోటల్స్కి అయితే అడ్డంకులు వచ్చినాయో, ఎందుకంటే అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినట్టు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా క్యాబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా కూడా లుల్లు సూపర్ మార్కెట్ కూడా రాబోతూ ఉంది. వాళ్ళకు కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే పారిపోయారో కదా 2019 తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి లుల్లు అవ్వచ్చు, హయాత్ అవ్వచ్చు, మహేంద్ర అవ్వచ్చు, సికేపీసీ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాను. ఒక ప్రోగ్రెసివ్ చెప్పాను, ప్రోగ్రెసివ్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఒక ఇండియా పాలసీ, ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకి కూడా పాలసీ ఇస్తూ ఉన్నాం. అది కూడా చేయబోతా ఉన్నాం. తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే దానికి మా చైర్మన్ గారు మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు. 34 ఎకరాలు దామినేట్లో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీసి నిలబెడతానని మాట్లాడిన మాటలను పోలీసు అధికారుల సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నాయకులు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పోలీసులు రాజకీయ వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రూల్ ఆఫ్ లాను పారదర్శకంగా అమలు చేస్తుంది పోలీస్ యంత్రాంగమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కడుసోచనీయమని అన్నారు. చట్టాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా అమలు చేస్తున్న పోలీసులను బట్టలు ఉడదీస్తామన్న బెదిరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై మాజీ ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. పోలీసుల బట్టలు ఊడదీయటానికి ఇది ఫ్యాషన్ షో కాదు. పదే పదే బట్టలు ఊడదీస్తానంటే ఏమి చూడటానికి అంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఎవరైనా పోలీసులు తప్పు చేస్తున్నట్లుగా జగన్ భావిస్తే జగన్ కూడా న్యాయపరంగా పోరాటం చేయవచ్చని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర నాయకురాలు భవానీ మాట్లాడుతూ పోలీసులలో మహిళా పోలీసులు కూడా ఉంటారని, పోలీసులు బట్టలు ఊడదీస్తానంటే మహిళా పోలీసులు కూడా ఉన్నారని జగన్ గుర్తించాలని చెప్పారు. ఇక నుండి అయినా మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని హితవు పలికారు. అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకొని పోలీసులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇది ఏమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ఇదేమైనా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకొని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడుంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈరోజు అతన్ని విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్నీ హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్లు, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలు కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు, కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాటలండి ఈ పదాలు. ఎట్లా? నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తిరిగిస్తున్నాం. ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను, మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసు వృద్ధులు చేశారో ఇమ్మీడియట్గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ/ఎస్టీ కమిషన్లను నూతన చైర్మన్లను నియమించాలని, మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షుడు పోతల బాలకోటయ్య డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీలపై పదే దాడులు జరిగేవని, దానికి ప్రతీకగా ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఎస్సీలపై దాష్టికాలు జరుగుతుండటం బాధాకరమని అన్నారు. ఇటువంటి దాడులను అరికట్టడానికి ఎస్సీ/ఎస్టీ కమిషన్లను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్లు మహిళా కమిషన్ ఏర్పాటు చేయడంలోనూ జాప్యం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షుడు పోతుల బాలకోటి అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్తెనపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై అమానుషంగా కులాహంకారంతో దాష్టికానికి పలువురు పాల్పడ్డారన్నారు. ఇటువంటి ఘటనలు ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తామని అనుకోలేదని, ఈ ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం అనుకుంటున్నారో తనకు తెలియదు గాని తాను మాత్రం సిగ్గుపడుతున్నానని అన్నారు. ఇటువంటి పాలన ఈ ప్రభుత్వం నుంచి ఆశించలేదని అన్నారు. వివక్షత అంటరానితనం అనేక చోట్ల జరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉందని అన్నారు. మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్సీలపై దాడులను ఈ ప్రభుత్వం అరికట్టాలని, ఎస్సీ ఎస్టీ కమిషన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం ఓ అరాచక పరిపాలన, ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చూడాల్సిన ధర్మం ఉంది. ఇటీవల పిడుగురాళ్ళ సత్తెనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లి గ్రామానికి నేను వెళ్ళా. ఆ పల్లెలోని అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై నేను కమ్మవాణ్ణి, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని అన్న దుర్మార్గమైన ఒక దాష్టీకాన్ని పరామర్శించడానికి వెళ్ళా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు వెన్నుకున్నది మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి అని అనటానికి కాదు. నేను మాలబిడ్డని. నేను ఎస్సీ సామాజిక వర్గంలో బాలకోటయ్య మాలబిడ్డ, మాదిగ బిడ్డ, రెల్లి బిడ్డ, ముస్లిం బిడ్డ. నేను పోరాడిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద పిడికడు ఆత్మగౌరవం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఈ ఆడబిడ్డ మీద, ఈ వివాహిత మహిళ మీద జరిగిన దాష్టీకానికి ముఖ్యమంత్రి గారు నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. మీరు ధైర్యంగా తలెత్తి చూస్తారేమో నాకు తెలియదు. నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. ఈ సిగ్గుపడటానికైతే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. ఎందుకంటే ఇవి మీకు సంఘటనలో ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేస్తే ఎఫ్ఐఆర్ కట్టాం, కేసు పెట్టాం, అరెస్ట్ చేసాం, అయిపోయింది. ఇంకేం చేయమంటారు బాలకోటయ్య గారు అని అంటారు. కాదు, ఇది వివక్షత కులాల రూపాలు. ఒక వివక్షత, అంటరానితనం, గ్రామాలలో బలహీనమైన కులాల మీద బలవంతులు చేస్తున్న దాష్టీకాలు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరే చెప్పండి. శర పరంపరగా జరుగుతుంది సార్. గన్నవరంలో 13 ఏళ్ల బాలికను 8 మంది ముష్కరులు అత్యాచారం చేస్తే మతి స్థిమితం కోల్పోయింది. ఆ బిడ్డని పరామర్శించడానికి ధైర్యం చాలా నాకు. ఈ సంఘటనలకి ఏమన్నా నియంత్రణ మార్గాలు ఉన్నాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గుడ్డలెప్పదీస్తాం, గుడ్డలెప్పదీసి నిలబెడతాం, ఉద్యోగాలు తీస్తామంటే మీరు ఆనందించవచ్చు, పోలీసులు కూడా ఆహ్వానించవచ్చు. కానీ నా బిడ్డల మీద అత్యాచారం జరిగితే ఆనందించడానికి మేము సిద్ధంగా లేము. దీనికి ప్రధానంగా నేను చెప్తున్న అంశం కూడా మా పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, త్యాగాలు చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్లు వేశాడు, మహిళా కమిషన్లు వేశాడు. ఈ 3 అంశాలను మీరు ఇప్పటివరకు భర్తీ చేయడం వల్ల ఎస్సీ కమిషన్ వేయటంలా, ఎస్టీ కమిషన్ వేయటంలా, మహిళా కమిషన్ వేయటంలా. మరి ఎందుకని మీ ముడ్డి కింద పెట్టుకున్నారు? ఆ ముడ్డి కింద నుంచి అటు ఎందుకు తీయట్లేదో అర్థం కావడం వల్ల. అసలు గత 5 ఏళ్ళు పోరాడిందే ఆ అంశాల మీద. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్లు వేస్తే వాళ్ళు ప్రేక్షక పాత్ర నిర్వహించారు, షోకేసులో బొమ్మల్లాగా ప్రవర్తించారు. కనీసం మీరైనా సరే కమిషన్లు వేసి పదును పెట్టాలి. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా అత్యుత్తమ సేవలు అందుతాయని కేంద్ర విదేశాంగ పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. అమరావతిలో 2 ఎకరాల్లో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని అన్నారు. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా రోజుకు 1000 దరఖాస్తులు ప్రాసెస్ చేస్తారని ఆయన వివరించారు. విజయవాడ బందర్ రోడ్లోని స్టాలిన్ బిల్డింగ్ లో నూతనంగా ఏర్పాటైన రీజనల్ సేవా కేంద్రాన్ని కేంద్ర విదేశాంగ పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ మన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు విదేశాలకు వెళుతున్న దృష్ట్యా పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఆవశ్యకత పెరుగుతుందని అన్నారు.
ఈ కేంద్రం ద్వారా రోజుకు 1000 దరఖాస్తులు ప్రాసెస్ పూర్తి అవుతాయని తెలిపారు. ఏపీలో పోలీస్ వెరిఫికేషన్ కూడా త్వరితగతిన జరుగుతుందని అన్నారు. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా అత్యుత్తమ సేవలు అందుతాయని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. 247 వికసిత్ భారత లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎంపీ కేశవ్ శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవలు సరళీతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విశాఖతో పాటు విజయవాడలో కూడా రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని, అమరావతిలో గల ప్రాంతీయ సంఘ కార్యాలయం ఏర్పాటు కానుందని తెలిపారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారని, అంకిత భావంతో సేవలు అందిస్తున్న పాస్పోర్ట్ ఆఫీసర్ హర్షవర్ధన్ అభినందించారు. కార్యక్రమంలో పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. रीजनल पासपोर्ट ऑफिस दैट हैज़ बीन सेट अप हियर, कितनी अच्छी फैसिलिटीज़ हैं वहाँ पे, कितना अच्छा सिस्टम है। एंड हम लोगों का ये कोशिश है, इट्स अ एंडेवर दैट एनी एप्लीकेंट हु कम्स एंड अप्लाइज फॉर अ पासपोर्ट, उसको वी कैन ensure the service to him in a smooth and seamless manner. That's why we have passport printing facilities also in the same building, in the same complex. And we are trying to do this to all our passport seva gains, all our regional passport offices throughout our country. And most of them have already been renovated. The Tata consultants have been given this task of renovating, shifting, or building new passport offices all over the country. So we are now very fast track here, and along with the passport offices, we are also introducing the new electronic passport, the PSP2 version, where there's a chip embedded in the passport document, and that will help and just make the whole process of traveling from one country to another, the immigration process and everything much smoother and faster. Now people will not have to stand in lines, we will not have to stand in queues. We are utilizing the full power of the information technology today, and things that for which our people had to wait in long queues or run to many offices, now that is available to them at the click of the finger and the mouse. ఆంధ్రప్రదేశ్కి 2 పాస్పోర్ట్ ఆఫీసులు, ఒకటి వైజాగ్, ఒకటి విజయవాడ ఉండటం చాలా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ వెళ్ళే ప్రజలే కాకుండా అమెరికా, యూరోప్లోకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఈ పాస్పోర్ట్ సేవలు మొన్నటిదాకా 600 ప్రింట్ అయ్యాయి, అది కూడా వైజాగ్ వెళ్ళి వచ్చేది. వాళ్ళ 2000 కెపాసిటీకి వచ్చిందంటే ఇది ఈ సేవా కేంద్రం యొక్క యూజ్ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా పాస్పోర్ట్ కోసం వారం 10 రోజుల మించి ఎక్కువ వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs పాస్పోర్ట్స్ ఈ ఆఫీస్ నుంచే డెలివరీ అవుతాయి. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మన ఇంకొకటి అన్నిటికన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్లో భాగం. మనం 247 వికసిత్ భారత్లో భాగంగా అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు కూడా చక్కటి కార్పొరేట్ ఆఫీసులాగా తయారవుతున్నాయి. అటువంటి చక్కటి వాతావరణం ఉంటే వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తూ, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే కాలంలో మన అమరావతి ప్రాంతంలో ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ప్రాంతీయ కార్యాలయం ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. తప్పకుండా ఆ కార్యాలయం దేశంలో అన్నిటికన్నా అద్భుతమైన ప్రదేశంలో ఈ కార్యాలయం ఉండబోతుంది. దానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. జై చంద్రబాబు, జై అమరావతి అంటూ నినాదాలు చేసిన రైతులు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు హెల్త్ అప్డేట్ ను ప్రకటించిన వైద్యులు. జనరల్ వార్డుకు తరలించిన హాస్పిటల్ సిబ్బంది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. జూన్ నాటికి విద్యాశాఖలో సంస్థలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.